వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉంటాం, కానీ వాటికి వచ్చే రిటర్న్స్ గురించి పూర్తిగా మనకి అవగాహన ఉండదు. వచ్చే రిటర్న్స్ గురించి అవగాహన పెంచుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మనకే లాభం. ఇలాంటి విషయాల గురించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, అలాగే సుసంపద ఫిన్మార్ట్ CEO అండ్ ఫౌండర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో అసలు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఎప్పుడు డిస్కషన్ వచ్చినా అంటే ఫినాన్షియల్గా లేదంటే ఎకనామిక్స్ లేదంటే వరల్డ్ ఎకానమీ గురించి ఎవరికి పెద్దగా ఎక్కువ మందికి అవగాహన ఉండదు. కాబట్టి ప్రతిసారి ఏ న్యూస్ చూసినా సరే ఇన్ఫ్లేషన్ అమెరికాలో వచ్చేసింది, యూకేలో వచ్చేసింది, ఇండియా రాబోతుంది, నెక్స్ట్ అసలు 2025లో అయితే వచ్చే ఇన్ఫ్లేషన్ తట్టుకోవడం ఎవరి తరం కాదు, ఇప్పటి నుంచి సేవింగ్స్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. మీరేమో ఇన్ఫ్లేషన్ అనేది ఉంది అని అంటున్నారు. ఏంటి రెండింటి కాన్ఫ్లిక్ట్ ఉందట? ఇన్ఫ్లేషన్ రావడం కాదు, ఇన్ఫ్లేషన్ అప్పటి నుంచి ఉంది ఇండియాలో. ఒక ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్గా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా కదా, 10 ఏళ్ల క్రితం ఉండే ఖర్చులు ఇప్పుడు ఖర్చులు ఎక్కేసుకుంటే అది ఇన్ఫ్లేషన్. అప్పుడు 100 రూపాయలు ఏం కొనగలం, ఇప్పుడు 10 రూపాయలకు ఉంటున్నాం దాన్ని మనం. అంత అయిపోతుంది యాక్చువల్గా. అది అంటే ఇన్ఫ్లేషన్ ఉండాలా వద్దా? ఇన్ఫ్లేషన్ వద్దన్నా ఉంటుంది, వద్దనుకున్నా ఉంటుంది. ఒక ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. ఇన్ఫ్లేషన్ అన్నది ఒక గ్రోయింగ్ ఎకానమీకి ఇన్ఫ్లేషన్ పార్ట్ అండ్ పార్సల్. అది తప్పదు. అది ఇన్ఫ్లేషన్ లేకపోతే మన జీతాలు పెరగవు, మన లైఫ్ స్టైల్ పెరగదు. సో అది ఎకానమీ మంచిది కాదు. ఇన్ఫ్లేషన్ ఎకానమీకి అవసరం. ఇన్ఫ్లేషన్ మనం మించి మనం ఇన్వెస్ట్ చేసి డబ్బు తెచ్చుకుంటే అది మనం ఒక వైజ్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతాం మనం. ఎందుకంటే వాళ్ళు మన ₹1,00,000 కానీ ఒక లాకర్లు పెట్టి మనం ఆఫ్టర్ 10 years లాకర్ ఓపెన్ చేస్తే అదే 1,00,000 అలాగే ఉంటుంది. నోట్ల పరంగా చూస్తే నోట్లు బాగా అట్టి పెట్టుకుంటే ఇవాళ కొనే ₹1,00,000 కొనే ఐటమ్స్ అప్పుడు 10 ఏళ్ళ తర్వాత కొనలేం. దాంట్లో సగం కూడా రావు దాంట్లో. అది ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్. సో మన ₹1,00,000 లాకర్లు పెట్టే కంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అది 10 ఏళ్ళ తర్వాత ఏదైతే 3 lakhs 4 lakhs అయితే అప్పుడు ఏం కొనగలం, అది ఇన్ఫ్లేషన్ బీట్ చేసేవాళ్ళు అవుతాం మనం. ఇప్పుడు నార్మల్గా మనం కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ అంటే మన ఇంట్లో తినే వస్తువులు, వాడే వస్తువులు ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ అది 5-6-7% ఉన్న ప్లేస్ ఇండియా. గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది మాటిమాటికి. అది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మన వాడే బట్టలు, మన మిగతా లైఫ్ స్టైల్, మన మొబైల్ ఫోన్ బిల్లులు, లేకపోతే టెలిఫోన్, మొబైల్ ఫోన్ అయితే టెలివిజన్, మన అన్ని కూడా లైఫ్ స్టైల్ పరిపాటి అయిపోయింది. అందుకే ఇంట్లో టీవీ అవసరం, OTT అవసరం, దానికి కేబుల్ ఖర్చు బిల్లు అవసరం, అన్నీ ఇంటర్నెట్ అన్నీ అవసరం, అన్నీ పెరిగిపోతున్నాయి. అది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అది 10% పైన ఉంది. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటల్లో అయ్యే ఖర్చు ప్రతి ఏడు పెరిగిపోతుంది. అది అన్లిమిటెడ్. అది 10-12% పైన పెరిగిపోతుంది మెడికల్ ఇన్ఫ్లేషన్. లాస్ట్గా వచ్చేది ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్. అంటే పిల్లల కాలేజీ ఫీజు, అడ్మిషను, దానికి సరిపోయే ఖర్చులు, హాస్టల్ ఫీజు, వాళ్ళ బస్సు ట్రాన్స్పోర్ట్ ఫీజు లెక్క వేసుకుంటే అది 12-15% రేంజ్ పెరుగుతుంది. సో మనం డబ్బు సంపాదించి ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్లేషన్ ఇంత తక్కువ డబ్బు మనం గ్రో చేసుకుంటే ఎప్పుడు మనం ఇన్ఫ్లేషన్ వెనకపడే ఉంటాం, ఎప్పుడు మన డబ్బు తక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేసే మనం మీడియంని కనుక్కోవాలి. దానికి మనం డిస్కవరీ మనం చేయక్కర్లేదు. ఆల్రెడీ రెడీమేడ్ మన దగ్గర ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అందరూ సేఫ్గా స్టాండర్డ్గా చేసి ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అవలంబించాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా రాబోయే ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయాలి. కరెక్ట్. రాబోయే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత రాబోయే ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేయగలం. కరెక్ట్. సో మన జర్నీలో ఇన్ఫ్లేషన్ మనతో పాటు ఉంటుంది. దానికంటే ఒక అడుగు ముందే వెళితే మనం ముందు ఉంటాం. లేకపోతే మనం వెనక్కి పడిపోతే ఇన్ఫ్లేషన్ మనకంటే ముందు వెళ్ళిపోయినప్పుడు మన చేతిలో డబ్బు సరిపోదు మన ఖర్చులకి. అప్పుడు మనకు డెఫినెట్గా లైఫ్ స్టైల్ తగ్గించుకోవడం కానీ అప్పుడు మన ఖర్చు తగ్గించుకుని మన రకరకాలుగా ఉండాలి. ఇంకోటి కామన్గా వింటూ ఉంటాం మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ, లేకపోతే మన కామన్గా సొసైటీ వినేది డబ్బు ఖర్చు పెట్టొద్దు అని అంటూ ఉంటారు. సేవింగ్స్ ఎక్కువ చేసుకోమని, ఖర్చు తగ్గించుకోండి అంటూ ఉంటారు అందరూ. సో ఖర్చు తగ్గించుకోవడం అది కరెక్టే. ఒక పాయింట్ ఆఫ్ ఖర్చు తగ్గించుకోలేము. ఇంట్లో ఉన్నప్పుడు ఒక బేసిక్ ఖర్చు అవసరం ఉంటుంది ప్రతి ఫ్యామిలీకిను. అంతకంటే తగ్గించుకుంటే మనకు అదొక ఫ్రస్ట్రేషను లీడ్స్ టు సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్. అంటే మనం తట్టుకోలేము ఆ సిచ్యువేషన్ని. దాన్ని కాంట్రరీగా మన జీతం పెంచుకోగలగాలి, మన ఇన్కమ్ లెవెల్ పెంచుకోగలగాలి. మనం తక్కువ లెవెల్లో ఉండకుండా అంటే మామూలు ఎంత కావాలో అంత ఉంటూ ఆప్టిమమ్ లెవెల్ ఖర్చు పెట్టుకుంటూనే మన ఇన్కమ్ పెంచుకోగలిగితే మన సేవింగ్స్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, మన లైఫ్ స్టైల్ పెరుగుతుంది. అప్పుడు మన పర్స్పెక్టివ్ ఆఫ్ ద వరల్డ్ చేంజెస్. అంటే సింగిల్ ఇన్కమ్ కాదు, ప్యారలల్ గా ఇంకో ఇన్కమ్ పాసిబుల్ ఉంటే అది చేసుకోవడం బెస్ట్. కరెక్ట్. ప్యాసివ్ ఇన్కమ్ అంటారు.
ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇంట్లో సపోజ్ ఒక హౌస్ వైఫ్ పని చేయలేకపోతుంది, పిల్లలు చూసుకుంటుంది, ఆవిడ ఉద్యోగం చేయలేదు, ప్యాసివ్ ఇన్కమ్ చేయండి. అంటే మీరు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీరు డబ్బుగా విత్డ్రా చేయగలిగితే అది ప్యాసివ్ ఇన్కమ్. అంటే మీరేం చేయకుండా మీకు డబ్బు వస్తుంది మీకు. అంటే మీరు ఎప్పుడో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఖర్చు మీద తెచ్చుకుని డబ్బు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్నే ప్యాసివ్ ఇన్కమ్. అది మీరు తేగలిగితే అది మీకు ఇట్ విల్ బి ఓన్లీ అడిషనల్ బూస్టర్ ఫర్ యూ. అయితే ఏదైతే రిటైర్మెంట్ ప్లాన్స్లో ట్రెడిషనల్గా చేస్తూ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అంత రిటర్న్స్ రావని చెప్తున్నారు. బట్ నెంబర్ అంటే మీరు ఆప్షన్స్ ఇవ్వాలి అని అంటే ఒక రిటైర్మెంట్ ప్లానింగ్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? అంటే పర్టికులర్గా ఈ ఇన్వెస్ట్ చేయండి, ఈ ఇన్వెస్ట్మెంట్లో మీకు ఇంత రిటర్న్స్ వస్తాయని చెప్పడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు చాలామంది పీపీఎఫ్ చేస్తుంటారు, ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా వాళ్ళు పరిపడికి చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పీపీఎఫ్ బాగుండేది. అంటే ఒకప్పుడు అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ 15-20 years బ్యాక్ రిటర్న్స్ 9+% ఉండేది. అది ఇన్ఫ్లేషన్ బీట్ చేసి తర్వాత లైఫ్ స్టైల్ కూడా బాగానే ప్రొవైడ్ చేసేది, ట్యాక్స్ కూడా బెనిఫిట్స్ ఉండేవి. ఇప్పుడు రాను కాలక్రమేణా తగ్గిపోయేది 7.1కి వచ్చేస్తుంది పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఆల్మోస్ట్ గవర్నమెంట్ తగ్గించేస్తుంది పీపీఎఫ్ ఇంట్రెస్ట్ని. అది వాళ్ళ డెసిషన్ మన చేతిలో ఉండదు. బికాజ్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే మాధ్యమం తగ్గిపోతుంది, వాళ్ళకి ఈ ప్రైవేటైజేషన్ పెరిగిపోతుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే మీడియం తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు తక్కువ రిటర్న్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ కూడా. సో మన పీపీఎఫ్ ఆధారపడి మన ఫ్యూచర్ పెట్టుకోలేము. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పద్ధతి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలామందికి అపోహలు చాలా ఉండొచ్చు. అలా ఏం కాదు. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు చాలా గ్రోయింగ్ ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ. అది ఇప్పుడు దాదాపు ఇండియాలో 60 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ అయి ఉన్నాయి. ఇది హైలీ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మీడియం. అది అంటే బ్యాంక్స్ ఆర్బీఐ కంట్రోల్ చేస్తుందో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని సెబీ కంట్రోల్ చేస్తుంది. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అది వాళ్ళ గవర్నింగ్ బాడీ అది. సో మ్యూచువల్ ఫండ్స్లో సెబీ వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్టర్స్ డబ్బుని వాళ్ళు జాగ్రత్త పరచాలి. అది సెబీ వాళ్ళ మీనింగ్. ఇండియా దాదాపు 50 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, అప్రాక్సిమేట్ 50 ఉన్నాయి. అవన్నీ కలిపి 2000 స్కీమ్స్ ఆఫర్ చేస్తాయి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అది ఇవన్నీ కూడా సెబీ వాళ్ళు ఓకే చేస్తేనే ఆ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ మార్కెట్లోకి వస్తాయి. సో ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క తరహా అయిన ఇన్వెస్ట్మెంట్ పద్ధతి ఉంటుంది. అంటే కొన్ని స్కీమ్స్ ఏమో మేము డెట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే దాని రేట్ ఆఫ్ రిటర్న్ తక్కువ ఉంటుంది. కొన్ని ఈక్విటీస్ చేస్తూ ఉంటారు, కొన్ని లార్జ్ క్యాప్ చేస్తూ ఉంటారు, కొన్ని స్మాల్ క్యాప్ చేస్తూ, అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మ్యూచువల్ ఫండ్స్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో చేసేది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. అది అలాగా సెబీ వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళ ఆ స్కీమ్స్ ఓకే చేస్తే చేయాలి వాళ్ళు. అలా సో వాళ్ళు అక్కడ చేస్తా లేదా సెబీ వాళ్ళు ఆడిట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఇదంతా ఎందుకంటే ఇన్వెస్టర్స్ డబ్బు సేఫ్గా ఉండాలని సెబీ వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఇన్వెస్టర్స్ పెట్టింది వాళ్ళు ఏదో ఊహించుకు పెడతారు, నా రిటర్న్ ఇంత వస్తుంది, 12% వస్తుంది, 14% వస్తుంది, 16% అని ఊహించుకు పెడతారు. అది వచ్చేలా చేయాలని సెబీ వాళ్ళ తాపత్రయం. కానీ దీంట్లో ఏ రకమైన గ్యారంటీలు ఉండవు. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చెప్తాయంటే గత మేబీ 5-6 ఏళ్ళలో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఇవి ఇంత రిటర్న్స్ ఇవ్వగలిగాం, ఇదే ఫ్యూచర్ ఇస్తాం అనుకోవచ్చు, కొంత తేడా కూడా రావచ్చు, కానీ డబ్బు జీరో అయిపోయే అవకాశం మాత్రం ఉండదని వాళ్ళు గ్యారంటీగా డెఫినెట్గా చెప్తారు. ట్రాక్ రికార్డ్ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి దాంట్లో. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక కామన్ మ్యాన్కి కొంచెం కష్టమే చేయడం. అది ఈ గ్యాప్ ఫిల్చర్ కోసం మనటి ఫైనాన్షియల్ ప్లానర్స్ మేము సొసైటీలో ఉన్నాం. వి ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ వేర్ టు ఇన్వెస్ట్, ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఒక గోల్ పెట్టుకుని వాళ్ళ అబ్బాయి చదువుకో, అమ్మాయి పెళ్లికో, రిటైర్మెంట్కో, ఇల్లు కొనుక్కోవాలి 40-50 ఏళ్ళు కన్నప్పుడు ఎంత అవసరం, ఇప్పుడు ఎంత పెడితే అప్పుడు ఎంత పెరుగుతుంది, ఎక్కడ పెట్టాలి, ఎలా తీయాలి అని దాని చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఐపి అంటాం. ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది ఒక వే ఆఫ్ ఇన్వెస్టింగ్. అది ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ వెళ్తూ ఉంటుంది మన తరఫు నుంచి ఎస్ఐపి అనేది. అది ఎస్ఐపి చేసుకున్న డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ మాట. అది ఎస్ఐపి అనేది ఎస్ఐపి చేయడం, ఎస్టీపీ చేయడం అన్నది, ఎస్డబ్ల్యూపీ టెక్నిక్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. అన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ కింద వస్తుంది. దాని రకరకాల వేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండ్ టేకింగ్ అవుట్ ది మనీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి ఎప్పుడు ఎలా చేయాలి, దాని ట్యాక్సేషన్ బెనిఫిట్స్ ఏంటి, ట్యాక్స్ కడుతూనే ఉన్నాయి, ఎంత ట్యాక్స్ మినిమైజ్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో అనేది మేము దానికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాం, సెమినార్స్ కండక్ట్ చేస్తాం మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.